ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన మార్పుల కోసం శనివారం నాడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: సీతాకోక చిలుక తాను గతంలో గొంగళి పురుగులా ఉన్నానని ఎప్పుడూ సిగ్గుపడదు. అలాగే మీరు కూడా మీ గతాన్ని తలుచుకొని బాధపడటం మానేయండి. మీ జీవితంలో వచ్చే కీలక మార్పులకు ఆ గతమే ఒక ముఖ్యమైన పునాది అవుతుందని గుర్తుంచుకోండి. ఇక నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ దశమి ఉదయం 11:17 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:21 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, రవి బుధ గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి. ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించటం, ఆలోచన చేయటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానాభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం గురించి కానీ, వారి విద్య గురించి కానీ ఇలాగ అనేక రకాలుగా మీరు ఆలోచన చేయటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన యువతని కనుక మనం పరిశీలించినట్లయితే, యువత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఎవరైనా రిలేషన్షిప్స్లో ఉన్నా, లేకపోతే మీరు కనుక వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నా, దానికి సంబంధించి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా మార్పు గురించి వీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వీరికి శ్రమ అధికంగా ఉంది. అనేక విషయాలలో ఎక్కువగా శ్రమ పడటం, ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం, ప్రతి విషయంలోనూ చింతించాల్సిన పరిస్థితులు రావటం, కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడపకపోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. చేస్తున్న ఉద్యోగంలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం మీకు నిరుత్సాహాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఆటంకాలు లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్నేహితులతోటి, బంధువులతోటి ఎక్కువగా మీరు సమయాన్ని గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. శ్రమకి తగిన ఫలితాలు కనపడుతున్నాయి. ఖర్చులు లాంటివి అధిగమించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మీ మాట తీరుతోటి, మీ ప్రవర్తనతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్న వారికి మంచి ఫలితాలు ఉండే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే, యువత మాత్రం వీరు అనుకుంటున్న మార్గాలు లేదా వీరు ప్రయాణిస్తున్న మార్గం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మార్పులు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెద్దల సలహాలు సూచనలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ఇక నేటి కెరియర్ మంత్రాన్ని పరిశీలిద్దాం. నేటి కెరియర్ మంత్ర: ఆర్థిక సమస్యలన్నిటికీ తక్కువ ఆదాయం మాత్రమే కారణం కాదు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలలోనూ లోపం ఉండవచ్చు. ఎక్కువ సంపాదన మరిన్ని అవకాశాలను ఇస్తుంది, కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోవటం తెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ముందు ఆర్థిక అలవాట్లను సరిచేసుకోండి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం కనపడుతోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. ఏ ఇబ్బందులు అయితే కలుగుతున్నాయో, ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీకు మార్గం అనేది గోచరిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలమైన వాతావరణం కూడా కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే వీరికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, విద్యార్థులకైతే విద్య పట్ల ఏకాగ్రత కుదరటము, ఇలాగ అనేక విషయాలలో మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వాటికి సంబంధించి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేయటము, లేకపోతే ప్రతి విషయంలోనూ కూడా చికాకులు అధికంగా ఉండటం, ప్రతి పని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ శక్తికి మించిన పనులు చేయాలని మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్త పనులు లాంటివి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయటం, దాని వలన నష్టపోవటం, అంటే పని నష్టపోతారు, దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చేర్పులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా ముందుకు సాగేందుకు అవకాశం అయితే కనపడుతోంది. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడం, స్టాక్స్ లేకపోతే వీటికి సంబంధించి కూడా మంచి ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కన్యారాశికి చెందిన యువతని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన మార్పులు, దీంతో పాటుగా స్థానచలనం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు సూత్రాలను పరిశీలిద్దాం. ఈనాటి వాస్తు సూత్ర: ఇంట్లో ఉత్తరం వైపు ఉన్న గోడకు కానీ, తూర్పు వైపున ఉన్న గోడకు కానీ ఈశాన్య మూలగా ఒక అద్దాన్ని అమర్చితే అప్పులు తీర్చడానికి మార్గం సులువవుతుంది. ఆ అద్దం ఫ్రేమ్ మీద కానీ, ఆ అద్దం వెనక కానీ ఎరుపు, సింధూరం, మెరూన్ రంగులు ఉండకూడదు. అద్దం ఎంత పెద్దగా, ఎంత తేలిగ్గా ఉంటే అంత లాభదాయకంగా ఉంటుంది. దక్షిణం వైపు గోడకు కానీ, పడమర వైపు గోడకు కానీ అద్దం అమర్చటం హానికరం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండటం, ఆగిపోయిన పనులు పూర్తి కావటం, మీకు పేరు ప్రఖ్యాతులు లభించటం, రావాల్సిన ఇంక్రిమెంట్లు, బకాయిలు రావటం, ఇవి మీకు ఆనందాన్ని ఈరోజు కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ వృద్ధి కలుగుతోంది. కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.
కానీ మిగతా విషయాలలో చక్కటి పురోగతి అనేది మీకు సూచిస్తోంది. ఇక తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి కూడా కలుగుతున్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకైతే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా వీరు చేసిన పనికి చక్కటి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు లేకపోతే ఏ పనులైతే మేము చేయకూడదు అనుకుంటారో వాటి గురించి దృష్టి సారించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి మార్పుల్ని సూచిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన భావన పెరుగుతుంది. దీంతో పాటు విద్యార్థులకి కూడా అనుకూలమైన వాతావరణం ఉండటం, విద్యలో ఆటంకాలు లాంటివి తొలగిపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు రాజీ పడే ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకైతే మంచి మార్పులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక చింతన భావన మీకు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యము, దీంతో పాటుగా ఉద్యోగము, కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాటి గురించి మీరు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే అనాలోచితంగా చేసే పనుల వలన ఎక్కువగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారం గురించి, దీంతో పాటుగా మీ సంతానం ఒక అభివృద్ధి గురించి, వారి పేరు మీద పెడుతున్న పెట్టుబడుల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన యువతని గనక మనం పరిశీలిస్తే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా నూతన వ్యాపారం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారో అందులో మీకు ఎక్కువగా ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. విజయావకాశాలు మరింత మెరుగుపరిచే సక్సెస్ టిప్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. నేటి సక్సెస్ టిప్: ఓవర్ థింకింగ్ అనేది ఒక ఊహాజనిత కథ మాత్రమే. ఒకవేళ అలా జరిగితే ఎలా, ఓడిపోతే ఏంటి అనే భయాలు కేవలం మీ మైండ్లోనే ఉన్నాయి. చిన్ని విషయాన్ని అనవసరంగా సంక్లిష్టం చేసుకోకండి. మీ ఆలోచనలు గతం లేదా భవిష్యత్తు వైపు వెళ్తున్నప్పుడల్లా బలవంతంగా మిమ్మల్ని మీరు వర్తమానానికి తీసుకురండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తుంది. వ్యాపారంలో మాత్రం అవాంతరాలు లేదా ఇబ్బందులు లాంటివి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రత్యేకించి ఎటువంటి మార్పులు ఈరోజు గోచరించడం లేదు. ఇక మకర రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే బంగారము, వెండి వీటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు వాయిదాలు ఎక్కువగా కోరుతూ ఉంటారు. కాబట్టి వాయిదాలు కోరకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయి. కోర్టు విషయాలలో కూడా మీకు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆటంకాలు, అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు గ్యాడ్జెట్స్ ఏవైతే మీరు వాడుతూ ఉంటారో వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానము వారి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్టాక్స్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా ఇందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు చేసే ప్రతి పనిలోనూ చక్కటి గౌరవ మర్యాదలు పెరగటం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకైతే అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులు, వ్యాపార పరంగా అభివృద్ధి కోరుకుంటున్న వారు, లేకపోతే నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్న వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో ఆటంకాలు కలగటం, లేదా ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు సప్తగిరీశ శ్రీ వెంకటేశ అనే నామంతో వీలైనప్పుడల్లా స్వామివారిని పూజించాలి. దీని వలన వీరికి ఆయురారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే ఈరోజు వృత్తిపరమైన అభ్యున్నతి అనేది గోచరిస్తోంది. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈరోజు నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. ఈరోజు బంధుమిత్రులతోటి విందు వినోదాలలో కాలక్షేపం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆవేశాలకు లోను కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.